అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవిత ప్రభావం కూడా నా మీద ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా రాసే వాళ్ళందరి మీద కూడా కొద్దో గొప్ప కూడా ఈ కవితలు అలిశెట్టి ప్రభాకర్ కవితలు చదువుతూనే ఉంటారు. అతని ప్రభావం యువ కవుల మీద ఉందని నేను భావిస్తున్నాను. ప్రభావంతో నేను రాసుకున్న కవిత కొత్త భూమి కావాలి. ఏ దేశ వర్తమానం చూసినా ఏమున్నది యుద్ధానికి కారణం. తీసుకున్న అప్పులకు దేశాలు వడ్డీలుగా మరణాలను కడుతున్నాయి. వ్యాపారాలు చేసే దేశాలు లాభాలను యుద్ధ నేరాలలో కొలుస్తున్నాయి. అరుదుగా దొరికే ఆయిల్ను రక్తంతో వస్తు మార్పిడి చేస్తున్నాయి. ప్రపంచ దేశాల ఐక్యత కోసం దేశాధ్యక్షులు రక్త చరిత్రలను ఉపన్యసిస్తున్నారు. యుద్ధాలు కోరుకోని ప్రజల కోసం పేరిణి నృత్యాల ప్రదర్శన చేస్తున్నారు. దేశాల మధ్య యుద్ధ విరమణ కోరుతూ కాగితంపై గొప్పగా కవితలు రాస్తే అవి యుద్ధాలు చంపేసిన పిల్లల ఎలిజీలు అవుతున్నాయి. ప్రపంచ శాంతి పావురాలే ఆకలితో పచ్చని ఆలివ్ ఆకులను తింటున్నాయి. అందుకే ఇప్పుడు మనుషులకు కొత్త భూమి కావాలి. భూమికి కొత్త మనుషులు కావాలి. దాహమేస్తే మనుషుల నెత్తురు తాగని భూమి, ఆకలేస్తే పిల్లల నవ్వుల్ని మింగని భూమి కావాలి. తల్లుల పిండాలను తాకని భూమి, మనుషుల మొండాలను మోయని భూమి కావాలి. జాతి అహంకారం పదవులు ఇవ్వని భూమి, జాతుల సామరస్యం నినాదం అవ్వని భూమి కావాలి. దేశాల మధ్య సరిహద్దులుగా మారని భూమి, సరిహద్దుల కొట్లాటలో శ్మశానంగా మారని భూమి కావాలి. సైనికుడి మరణం లేని భూమి, సైన్యాల అవసరం లేని భూమి కావాలి. ఆయుధ పూజలు అధికారం అవ్వని భూమి, ఆయుధాల పాలనకు అధికారం ఇవ్వని భూమి కావాలి. దేవుళ్ళు పుట్టని భూమి, దేవదూతలు రాలేని భూమి కావాలి. ఆ కొత్త భూమిలో అయినా మనుషులుగా కాకుండా పచ్చని మొక్కలుగా మొలకెత్తుదాం, తెల్లని నవ్వులుగా పరిమళిద్దాం. ఆ కొత్త భూమిలో అయినా మనుషులుగా కాకుండా పచ్చని మొక్కలుగా మొలకెత్తుదాం, తెల్లని నవ్వులుగా పరిమళిద్దాం. ధన్యవాదాలు.